ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే పాపం అంటే ఏందో మనం తెలుసుకున్నాము ఒక వీడియోలో. ఇప్పుడు పాపాలు రెండు రకాలు. ఒకటి మరణకరమైన పాపం, రెండోది మరణం కాని పాపం. మరణకరమైన పాపం అంటే క్షమాపణ లేని పాపం. మరణం కాని పాపం అంటే క్షమించే పాపం. అంటే మరణకరమైందంటే ఇక దానికి క్షమాపణ లేదు దానికి. మరణం కాని పాపం అంటే దానికి క్షమాపణ ఉంటుంది ఆ పాపానికి. ఈరోజు మనం ఈ రెండిట్లో మరణకరణం కాని పాపం అంటే ఏంటి, ఆ పాపాలు ఏంటి అని తెలుసుకుందాం. అంటే బైబిల్లో అనేక పాపాలు ఉన్నాయి. ఆ పాపాల్లో రెండు రకాలుగా చెందినవి అనమాట పాపాలన్నీ కూడా. ఒక రకానికేమో మరణకరమైన పాపానికి ఒక రకం పాపాలు చెందుతాయి, కొన్ని రకాల పాపాలు. మరణం కాని పాపాల కిందకి కొన్ని రకాల పాపాలు వస్తాయి. మరణకరమైన పాపాలు చేస్తే పాపం లేదు, మన నరకానికి వెళ్ళిపోతాం. మరణం కాని పాపాలు ఉంటాయి, అంటే క్షమించే పాపాలు ఉంటాయి. వాటిని చేస్తే మన పరలోక రాజ్యం ఉంటుంది, కానీ ఆ పాపాలు చేసిన వల్ల పరలోక రాజ్యంలో ప్రతిఫలం తగ్గుతుంది, అంతే. అయితే ఇప్పుడు మరణకరం కాని పాపాలు ఏంటియో తెలుసుకుందాం. మరణకరణం కాని పాపం కిందకి అంటే మరణకరమైన పాపాలు ఏంటి, అంటే క్షమించే పాపాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకునే ముందు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, మరణకరం కాని పాపాలేంటో తెలుసుకునే కృప నాకు దయచేయమని, ఆ పాపాలు కూడా మేము చేయకుండా మాకు సహాయం చేయమని, మీరు మాట్లాడమని, సత్యాన్ని బయలుపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, మరణకరము కాని పాపాలంటే క్షమించే పాపాలు అని అర్థం. మరణకరణం కాని పాపాల కిందకి ఏమొస్తాయి అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త చదువుకుందాం. ఆ మాటను మనము 12వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాము. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణనియు వారికి క్షమించబడును. చూసారండి, ఎందుకు చెప్తానంటే, ప్రియమైన దేవుడారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పలుకుతున్నాడు మినిస్ట్రీ తరపున మీకు శుభాలు కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే 12:31, మత్తయి సువార్త 12:31 మనం చూసినట్లయితే, మరణకరము కాని పాపం ప్రతి దూషణ ఏం రాబడింది అక్కడ? ప్రతి పాపము ప్రతి దూషణ క్షమించబడుతుంది. ప్రతి దూషణ, మళ్ళీ ఎవరు దూషిస్తున్నామో, ద్వేషిస్తున్నామో, నిందిస్తున్నామో, అవమానిస్తున్నామో, అనుమానిస్తున్నామో, లేకపోతే అబద్ధాలు చెప్తున్నామో, ఇవన్నీ కూడా క్షమిస్తాడు దేవుడు. ఇవి క్షమించే పాపాలు అన్నమాట. క్షమించే పాపాలు కదని చెప్పి మనం పాపాలు ఎక్కువ చేసినాం అనుకోండి, అది మళ్ళీ క్షమాపణ లేని పాపాల కిందకి వెళ్ళిపోతుంది. ఆ పాపాలు ఇంకో వీడియోలో మీకు నేను చేసి చెప్తానప్పుడు. ప్రస్తుతానికి ఈరోజు ఇది చూద్దాం. ఏంది క్షమించే పాపాలు అంటే మరణకరం కాని పాపాలు, క్షమించే పాపాలు ఈరోజు చూస్తాం. అయితే గమనించండి, ప్రతి పాపాన్ని కూడా క్షమించే పాపం అయితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. మళ్ళీ దూషించే దోషణలు క్షమిస్తాడు కానీ పరలోక రాజ్యం ఉంటుంది. కానీ ఆ పరలోక రాజ్యంలో స్టేజీలు తగ్గుతాయన్నమాట. ప్రతిఫలం తగ్గుద్ది. మనం అల్ప స్టేజీలో ఉంటాం, అల్ప స్థానంలో ఉంటాం. మనం హై స్థానంలో ఉండాలి. హెచ్చింపు స్థానంలో ఉండాలంటే ఏ పాపం చేయకుండా, మరణకరమైన పాపం చేయకుండా, మరణ కాని పాపం చేయకుండా మనం పర్ఫెక్ట్గా జీవిస్తే పరలోకంలో మనకి హెచ్చు స్థానంలో ఉంటాం. పరలోకంలో తక్కువ స్థానం ఉంటావు ఈ పాపాలు చేస్తే. ఇప్పుడే మరణకరణం కాని పాపాలు చేస్తే, అంటే క్షమించే పాపాలు చేస్తే పరలోక రాజ్యంలో తక్కువ స్థానంలో ఉంటావు. పరలోక రాజ్యం ఉంటుంది, అయితే
తక్కువ స్థానంలో పరలోక రాజ్యంలో ఉంటాం. అక్కడ కూడా పరలోక రాజ్యంలో స్టేజీలు ఉన్నాయన్నమాట. స్టేజీలు ఉన్నాయి. ప్రతి దోషను కూడా నిందాలు దోషులు ఇవన్నీ కూడా క్షమించబడతాయి. ఇంకా మనము ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి, క్షమించే పాపాలు. అవి మనం చూస్తే యోబు గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే బాల్యకాల పాపాలు. అక్కడ బాల్యకాల పాపాలు అంటే చిన్నప్పుడు చేసిన పాపాలు. చిన్నప్పుడు తెలుసు పాపాలు చేస్తాం. అవన్నీ కూడా దేవుడు క్షమిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. ఈ క్షమించే పాపాలు అన్నమాట. అంటే మరణ కారణము కాని పాపాలు ఇవన్నీ. ఇది బాల్యంలో చేసే ప్రతి పాపం కూడా క్షమించే పాపం కిందకు వస్తుంది. ఇంకా చూస్తే కీర్తనలు 90వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే రహస్య పాపాలు. రహస్యంగా కొన్ని పాపాలు చేస్తాం ప్రభువుని నమ్ముకోక మునుపు. అర్థమవుతుందండి? రహస్యంగా పని ఎవరు చూడలేదులే అని మనం ఏం చేస్తామంటే రహస్యంగా పాపాలు చేస్తాం. ఈ రహస్య పాపాలు కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆయన రక్తంలో మనం శుద్ధీకరించి మన పడడం ద్వారా ఆ పాపాలను రహస్య పాపాలను కూడా క్షమిస్తాడు. అర్థమవుతుందండి? ఈ రహస్య పాపాలను కూడా దేవుడు క్షమించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రహస్య పాపాలు ప్రతి ఒక్కరు కూడా రహస్య పాపాలు ఒప్పుకోరు. రహస్య పాపాలు మనుషులకు చెప్పనవసరం లేదు, దైవజనులకు చెప్పనవసరం లేదు. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి మాత్రం చెప్పుకుంటే క్షమించేవాడు దేవుడు కనుక మనస్ఫూర్తిగా మనం ఒప్పుకున్నప్పుడు మనస్ఫూర్తిగా దేవుడు మనం చేసిన ప్రతి ఒక్క బాల్యకాల పాపాలని, మనం చేసిన ప్రతి ఒక్క రహస్యంగా చేసిన పాపాలని, చీకట్లో చేసిన పాపాలని, ఎవరు చూడకుండా చేసిన పాపాలని, ఆ పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తాడు. అర్థమవుతుందా? ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ దురాభిమానం, అభిమానించడం తప్పు లేదు. కానీ దురాభిమానం అంటే దేవుని కంటే ఎక్కువగా అభిమానిస్తాం, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. అర్థమవుతుందండి? అభిమానం ఎక్కువ ఉండకూడదు. అభిమానం ఎవరి మీద అయితే ఎక్కువ ఉంటుందో వారి దృష్టిలో మనం వారితో మనం పాపం చేసినట్లే, వారిని బట్టి మనం పాపం చేసినట్లే. అర్థమవుతుంది? దురాభిమాన పాపాలు కూడా దేవుడు మనకి క్షమిస్తాడు. ఇప్పుడు మనము దురాభిమానం ఎవరి మీద పెంచుకుంటున్నామంటే సినిమా యాక్టర్ల మీద, క్రికెటర్ల మీద, సినిమా యాక్టర్ల మీద, రాజకీయ నాయకుల మీద, ఇంకా ఎక్కువగా ప్రేమించే వాళ్ళ మీద, అభిమానించే వాళ్ళ మీద, మన మాట వినే వాళ్ళ మీద మనం ఈ యొక్క అభిమానం పెంచుకుంటాం. దేవుని కంటే ఎక్కువ కూడా అభిమానం పెంచుకుంటాం. ఈ పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తాడు. ఈ అభిమానం కోవకు చెందిన ప్రతి పాపాన్ని కూడా దేవుడు క్షమిస్తాడు. కానీ పరలోక రాజ్యంలో అల్పస్థానం ఉంటుంది, నీకు క్షమిస్తాడు. ఇంకా మనం చూస్తాం ఇంకేం పాపాలంటే హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము మనం 14వ వచనం మనం చూసినట్లయితే, మళ్ళీ సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనము, మళ్ళీ 18వ అధ్యాయము 14వ వచనం సంఖ్యాకాండం మనం చూసినట్లయితే తల్లిదండ్రులు చేసిన పాపాలను కూడా యేసు ప్రభు రక్తంలో కడుగుతాడు. ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ మనం వేడుకుంటే తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు. ఇవన్నీ కూడా క్షమించే పాపాలు, మరణ కారణము కాని పాపాలు అన్నమాట. అంటే నరకానికి తీసుకొని వెళ్లకుండా ఉండే పాపాలవి. కాకపోతే పరలోక రాజ్యంలో తక్కువ స్థానానికి మనం ఈ పాపాలు చేయడం ద్వారా మనకు తక్కువ స్థానం లభిస్తుంది. ఇంకా మనం చూస్తే యోబు గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము, కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే అక్కడ మాటల వలన పాపాలు. ఈ మాటల ద్వారా మనం పాపాలు చేస్తాం. చెడు మాటలు మాట్లాడి, ఆడమాట ఈడ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, రహస్య మాటలు చెప్పేసి, కొంపలు ముంచే మాటలు, తన్నిచ్చే మాటలు, తాగుబోతు మాటలు, ఇతరులను తిట్టే మాటలు, దూషించే మాటలు, ద్వేషించే మాటలు, బూతు మాటలు, శరీరకమైన మాటలు, ఈ మాటలు క్షమించబడతాయి. ఈ మాటలు కూడా దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇవి కూడా క్షమించే పాపాల కిందకు వస్తాయి. అయితే క్షమించే పాపాల కిందకు వస్తాయి కానీ పరలోక రాజ్యంలో మనకు తక్కువ స్థానము ఉంటుంది. కనుక ఆ తక్కువ స్థానం నీకు ఉండకుండా ఎక్కువ స్థానం నీకు కావాలంటే నువ్వు ఇప్పుడు చెప్పిన పాపాలని కూడా నువ్వు ఒప్పుకొని మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. మళ్ళీ పాపం చేస్తే నీకు పరలోక రాజ్యంలో తక్కువ స్థానం ఉంటుందన్నమాట. కనుక తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు.
ఇది క్షమించే పాపం కిందకు వస్తుంది. ఇంకా మనం చూస్తే చూడండి, కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 7వ వచనం, మొదటి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. ఏంటి అంటే ప్రార్థన చేయకపోవడం వల్ల పాపం వల్లనమాట. ప్రార్థన చేస్తానంటాం, ప్రార్థన చేయం. కనుక ప్రార్థన చేయడం వల్ల వచ్చే పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. అర్థమవుతుందండి? పాపం చేస్తానంటూ ప్రార్థన చేయవు, దేవుడు ఇచ్చిన మాటను తప్పినాం. కనుక ప్రార్థన చేయబడిన తర్వాత వచ్చే పాపాలు కొన్ని ఉంటాయి. ఆ పాపాలను కూడా దేవుడు నీకు క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనం ఉంది. అందులో దేవుని ఎదుట మనం కొన్ని పాపాలు చేస్తామండి. దేవుని ఎదుట పాపాలు, దేవుని మందిరంలో పాపాలు చేస్తాం. అర్థమవుతుందండి? దేవుని స్థలాల్లో పాపాలు చేస్తాం, దేవుని నమ్ముకని పాపాలు చేస్తాం. ఈ పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. ఇది కూడా క్షమించే పాపాల కిందకు వస్తుందన్నమాట. కనుక ఈ పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. కనుక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాపాలు క్షమిస్తాడు. క్షమిస్తే ఈ పాపాన్ని మళ్ళీ చేయకుండా మనం జాగ్రత్త పడితే మనకు పరలోక రాజ్యంలో ఎక్కువ స్థానం ఉంటుంది. మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటే పరలోక రాజ్యంలో తక్కువ స్థానం ఉంటుంది. ఇది కూడా క్షమించే పాపం కిందకు వస్తుంది అనమాట. ఇంకా మనం చూసినట్లయితే మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే పరుల ప్రేరేపణ వల్ల కొన్ని పాపాలు చేస్తాం. ఆ పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడు. ఆ పాపాలు కూడా దేవుడు క్షమించే ఆస్కారం ఉంటుంది. ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం చూస్తే జనులు చేసే ప్రతి పాపాన్ని కూడా మనం ప్రార్థన చేయడం ద్వారా ఆ పాపాలను జనులందరూ వచ్చి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే ప్రతి పాపాన్ని కూడా యేసుక్రీస్తు తన రక్తంలో కడిగి పవిత్రపరిచి ఆ పాపాలు క్షమిస్తాడు. ఇవి కూడా క్షమించే పాపాలు అనమాట. ఇంకా చూస్తే లోక సువార్త 7వ అధ్యాయము 47వ వచనం చూస్తే విస్తారమైన పాపాలు, మనం చేసే ప్రతి పాపం కూడా విస్తారమైన పాపం కూడా క్షమించబడుతుంది. అది మరణకరమైన పాపం కిందకి రాకపోతే, క్షమించరాని పాపం కిందకి రాకపోతే తప్పకుండా ఆ పాపాలు దేవుడు, విస్తారమైన పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. ఇంకా చివరికి మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో కనబడే పాపాలు కొన్ని ఉంటాయి. కీర్తన గ్రంథము 109:15 వచనంలో దేవుని సన్నిధిలో కనబడే పాపాలు ఉన్నాయి. ఆ పాపాలను కూడా దేవుడు సన్నిధిని తుడిచేస్తాడు. యేసు రక్తం కడుగుతాడు మనం పశ్చాత్తాపడితే. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం, 59వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే సాక్ష్యం పలికే పాపాలు. మనం పాపాలు చేశామని చెప్పి ఆ పాపాలు మనం సాక్ష్యం పలుకుతాయి. అవి పలకుండా ఉండే విధంగా ఆ పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడు. ఈ పాపాలన్నీ కూడా బాల్యకాల పాపాలు, రహస్య పాపాలు, దురాభిమాన పాపాలు, తల్లిదండ్రుల పాపాలు, మాటల వల్ల పాపాలు, ప్రార్థన పాపాలు, దేవుని ఎదుటి పాపాలు, పరుల పాపములు, జనుల యొక్క పాపములు, విస్తార పాపములు, దేవుని సన్నిధిలో కనబడే పాపాలు, సాక్ష్యం పలికే పాపాలు, ఈ పాపాలన్నీ కూడా దేవుడు క్షమిస్తాడు. ఇవి క్షమించే పాపాలు. ఈ పాపాలు చేయడం వల్ల మనకు మరణం ఉండదు. మరణం అంటే రెండో మరణం, నరకం ఉండదు. కనుక మరణం కాని పాపాల కిందకి ఇవి వస్తాయి. ఒకవేళ ఈ పాపాలు ఇంకా నీలో ఉంటే దేవుని సన్నిధిలో ఇప్పుడు ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా ఈ పాపాలు క్షమిస్తాడు. మళ్ళీ పాపాలు చేయకుంటే నీకు పరలోక రాజ్యంలో ఇచ్చు స్థానం ఉంటుంది. ఒప్పుకొని కూడా యేసు రక్తంలో కడగబడి కూడా మళ్ళీ పాపాలు చేస్తే నీకు పరలోక రాజ్యంలో తక్కువ స్థానం ఉంటుందే కానీ మరణకరమైన పాపం కింద రావు, నరకానికి నువ్వు పోవు. కనుక పరలోక రాజ్యం నీకు ఎక్కువ స్థానం ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డ ఈ పాపాలను కూడా ఇప్పుడు నువ్వు ఒప్పుకో. ఒకవేళ ఈ పాపాలు ఏ పాపం చేసి ఉంటావో ఈ వాక్యం అంటారు, నీవు ఆ పాపాన్ని ఇప్పుడే ఒప్పుకో. ఇప్పుడే దేవుడిని క్షమించాలని ఆశపడుతున్నాడు. మరణం కాని పాపాలను క్షమించాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ పాపాలను ఒప్పుకోమని నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ ఈ వాక్యం నీవు ఇప్పుడే పశ్చాత్తాపడితే తప్పకుండా ఒప్పుకో. నీ గురించి నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవ, మరణకరణం కానీ ఈ పాపాలను మీరు క్షమించండి తండ్రి. క్షమించి పరలోక రాజ్యంలోనైనా అయ్యా ఎవరైతే ఒప్పుకుంటున్నారు ఈ పాపాలు, ఆ పాపాలు క్షమించిన తర్వాత పరలోక రాజ్యంలో ఇచ్చు స్థానంలో ఉంచమని, ఒకవేళ మళ్ళీ పాపాలు చేస్తేనైనా నరకాన్ని తీసుకుపోకుండా ఈ పాపాలు క్షమించి పరలోక రాజ్యంలో తక్కువ స్థానం దయచేయని ప్రార్థన చేస్తూ తెలుసుకున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించి ఆశ్రయించమని, పశ్చాత్తాప ప్రతి బిడ్డను ప్రభు ఈ పాపాల కడిగి శుద్ధీకరించి వందనాలు ఇస్తూ, ఏం చేసిన పాపాలను క్షమించని వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.